మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ పరాభవ నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కూడా ఈ యొక్క శ్రీ పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. మనసులో అనుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరాలని చెప్పి, గత సంవత్సరం నుంచి అనుకున్నటువంటి కోరికలు కూడా ఈ సంవత్సరం నెరవేరాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని కోరుకుంటున్నారు. గురుగారు, ముందుగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతకాలు, వ్యక్తిగత జాతకాలు చూసుకోవడం అలవాట్లు, మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది. సో ముఖ్యంగా మరి మకర రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం అంతా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి పైన ఎలా ఉంటుందంటారు? తప్పకుండా ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారికి ఎవరైనా సరే ముందుగా ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానాలు చూసుకుంటూ ఉంటారు. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 6 గాను ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి కొంచెం కొన్ని విషయాల్లో అనుకూలత, కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఫస్ట్ హాఫ్, అంటే మొత్తం ఓవరాల్ ఇయర్లో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ హాఫ్లో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సప్తమంలోకి జూన్ 2వ తారీఖున గురు సంచారం జరుగుతున్నది. గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నారు. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం అనేది ఉంది. వివాహం అనేది జరుగుతుంది కంపల్సరీగా. అదేవిధంగా భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ కొన్ని బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు. గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్ళి సప్తమంలో ఉన్నప్పుడు గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది. తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, పెట్టినటువంటి డబ్బుల ద్వారా కొంచెం రిటర్న్స్ రావటం కానీ జరుగుతాయి. ఇక్కడ సప్తమంలోకి పంచమ దృష్టి, భాగ్య దృష్టి అనేది కూడా ఉంటుంది. కాబట్టి గురువుకి ఆ యొక్క పరిస్థితులు అనేది కొంచెం యోగించగలుగుతాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఫస్ట్ హాఫ్ అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. యోగకారకమైనటువంటి ఆరోగ్యపరంగా కూడా రికవరీ ఉండటం, ఉత్తేజంగా పనిచేయటం అనేది కూడా జరుగుతుంది రాశి వారికి. ఈ రాశి వారికి ఈ యొక్క ప్రథమార్థంలోనే సంతాన ప్రాప్తి కలగటానికి కూడా అవకాశం అనేది గోచరిస్తున్నది. స్త్రీలకి పునర్వివాహ ప్రయత్నాలు, పురుషులు కూడా పునర్వివాహ ప్రయత్నాలు కూడా సఫలించే విధంగా కూడా ఈ యొక్క సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి మెయిన్గా ప్రాబ్లమాటిక్ ఎక్కడ వస్తుందంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ప్రాబ్లమ్స్ వస్తుంది. తన కోపమే తన శత్రువు అన్నట్ల విధంగా కొంచెం కోపంగా మాట్లాడేటువంటి విషయాలు కొంచెం బౌన్స్ బ్యాక్ అవడానికి గల కారకంగా ఉంటుంది. ఎందుకంటే ధనస్థానాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహు శని లాంటి ప్రభావాన్ని ఇస్తాడు. అంటే చెప్పాలనుకున్నది మంచి పని అయినా సరే చేసేటప్పుడు తన కోపంతో మాట్లాడడం వల్ల అది కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్ కండిషన్ని తీసుకొచ్చే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తలతో కూర్చొని ఏదైనా ఏ మాట అయినా సరే జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి శని యొక్క బలం ఉంది. శని తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తద్వారా ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆటంకం అనేది ఉండదు. ప్రయత్నాల్లో మళ్ళీ ఆ యొక్క ఉద్యోగాల్లో కూడా వీరు అనుకున్నటువంటి కొన్ని విజయాలు కూడా మూటగట్టుకోగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సాధించగలుగుతారు ఫస్ట్ హాఫ్లో. కాకపోతే ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం అంటే సంపాదించే డబ్బు, ఖర్చు మనం చూసుకుంటే మనకు వచ్చుకునే, అందుకని ఆదాయ వ్యయాల్లో మనం చూసుకుంటే ఇక మకర రాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయం 8 అయిపోయింది అన్నమాట. అంటే 2 పాళ్ళు సంపాదిస్తే 8 పాళ్ళు ఖర్చు అవుతూ ఉంటాయి విధంగా ఉంటుంది. సో ఆ ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం అనేది మంచిది. కానీ శని రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ ఖర్చు అదే విధంగా ఏదో పనికి ఇంట్లో అవుతూనే ఉంటుంది అన్నమాట. ఖర్చు దాన్ని ఆపడం కూడా కష్టం. సెకండ్ హాఫ్లో మెయిన్ ప్రాబ్లమాటిక్ కండిషన్ అనేది ఒకటి వస్తుంది అన్నమాట. ఏం ప్రాబ్లం వస్తున్నది అంటే వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా సప్తమంలోకి కేతుగ్రహ సంచారం. కేతువుకి యొక్క మార్పు జరిగే టైం కన్నా ముందు అక్టోబర్ 30వ తారీఖున నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు కేతువులు కలయిక జరుగుతున్నది. అది ఎక్కడ జరుగుతున్నది అంటే అష్టమంలో జరుగుతున్నది. దీని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది. మెయిన్గా హెల్త్ పరంగా, వెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్ చేసినటువంటి అసెట్స్ గురించి చూసుకోవటం, ఉద్యోగపరంగా మార్పు చేర్పులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ రిమైనింగ్ మంత్స్లో కూడా, అంటే సెకండ్ హాఫ్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
మెయిన్గా ఈ యొక్క కుటుంబ సంబంధ బాంధవ్యాలు, దగ్గరగా ఉన్నటువంటి వారితో గొడవలు, అంటే బాగా క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళతో రిలేటివ్స్తో మెయిన్గా వచ్చేటప్పటికి గొడవలు అవడానికి గల కారకంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా వాళ్ళతో పరపత్యాల విషయంలో దూరంగా ఉండటం కూడా మంచిదే. మనకు ఎవరితో అయితే పడకపోతుందో వారితో మనం దూరంగా ఉంటే మంచిది. అదే యాక్చువల్గా సొల్యూషన్గా కూడా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలోకి వచ్చేటువంటి అష్టమంలో జరిగేటువంటి ఈ యొక్క రాహు కేతువు మరియు గురువు యొక్క కలయిక అష్టమంలో జరగటం అనేది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. మరియు అదేవిధంగా కుజుడు కూడా కుజస్తంభన కూడా జరుగుతుంది. సప్తమ గ్రహాల్లో అష్టమంలో జరుగుతుంది అన్నమాట. దాని యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఉంటుంది. అందుకనే వీరికి వచ్చినప్పటికీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు మనం చూసుకుంటే అవమానం 6గాను, రాజ్యపూజ 1గాను ఉంది. అంటే కొన్ని విషయాల్లో మనకు అవసరం లేకపోయినా ఆ విషయాల్లో మన సలహా ఇచ్చినా సరే అది మనకు కష్టకారకంగా ఉండే విధంగా ఉంటుంది. అది అవమాన భారంగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంది. సో వీళ్ళకి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా అక్టోబర్ తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం ఆరోగ్యపరంగాను, అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి డిసెంబర్, జనవరి నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి అంటే కుజుడు డిసెంబర్లోను, జనవరిలోను, డిసెంబర్లో ఎక్కడ ఉంటాడంటే ఈ యొక్క మకర రాశికి కరెక్ట్గా వచ్చేటప్పటికి సప్తమ రాశిలో ఉంటాడు. అంటే కర్కాటకంలో ఉంటాడు. కర్కాటకంలో నీచత్వ స్థితిలోకి వెళ్తాడు, ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు అన్నమాట. సప్తమంలోకి ఉచ్చ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు కూడా వచ్చేటప్పటికి కొంచెం మెరిటల్ ఇష్యూస్, దాని తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా జనవరిలో వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా వచ్చేటప్పుడు జనవరిలో ఎప్పుడైతే కుజుడు మరియు అదేవిధంగా ఈ యొక్క జనవరి మంత్లో కేతువుతో గురువుతో కలవటం ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే అష్టమంలోకి వెళ్తాడు. ఆ టైంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా కుజస్తంభన అనేది ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా వచ్చేటప్పటికి కుజస్తంభన ఉంటుంది. ఈ పీరియడ్లో అంటే ఇయర్ ఎండింగ్లో వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంవత్సర ప్రథమంలో కొంచెం ఎక్కువగా పాజిటివ్స్ అనేవి ఉంటాయి కంపేర్ టు సంవత్సరంలో సెకండ్ హాఫ్. అక్టోబర్ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తలు. మెయిన్గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే, వాటితో పాటు కొత్తగా జాబ్ చేంజెస్ చేయాలనుకున్నా సరే, ఏదైనా సరే ఫస్ట్ హాఫ్లో చేసుకోవడం కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి వెళ్లకుండా లైఫ్ని కొంచెం స్మూత్గా ముందుకు తీసుకెళ్ళటం అనేది మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కాకపోతే రిలేషన్షిప్లో ఎందుకంటే వివాహ యోగం కూడా ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. వివాహం తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఛాలెంజెస్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే జీవితంలోకి వస్తాయో అంటే కుటుంబాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఆ యొక్క పీరియడ్లో కూడా వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ 5th నుంచి ఆల్మోస్ట్ రాహు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో అప్పటి నుంచి కొన్ని గొడవలు, చికాకులు, కష్టాలు కలగడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ హాఫ్ అనేది ఆల్వేస్ కొంచెం చేదుగానే ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక షడ్రుషుల్లో మొదట కొంచెం స్వీట్గా ఉన్న సెకండ్ హాఫ్ అక్టోబర్ తర్వాత నుంచి కొంచెం చేదు తగలటానికి కారకంగా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో ఇల్లు కొనాలన్నా, బంగారం కొనాలన్నా కొనగలుగుతారంటారా? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి బంగారం అదేవిధంగా గృహం అనేది ప్రాప్తి ఇస్తుంది. కాకపోతే కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొంటున్నారా, సెకండ్ హాఫ్లో ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం వీరికి అప్పు కూడా ఎక్కువ పెరిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. దట్టు స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి కుజస్తంభన జరుగుతుందో ఆ కుజస్తంభన జనరల్గా జరిగేది ఈ ప్లేసెస్లో జరుగుతుంటుంది అన్నమాట. ఎవ్రీ ఇయర్ కాదు, బేసికల్గా డిపెండ్స్ ఆన్ ద గ్రహాల స్థితి బట్టి ఈ సంవత్సరం మెయిన్గా జరిగేది కర్కాటకంలో, సింహంలో జరుగుతుంది. దీని ప్రభావం ఈ రాశి వారి మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో సెకండ్ హాఫ్లో అక్టోబర్ తర్వాత నుంచి అప్పుల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి రాజయోగమా, పోరాటమా? పోరాటంగానే చెప్పొచ్చు. రాజయోగం
చేసినటువంటి మంచి పనులకి దక్కాల్సినటువంటి దక్కక దాని గురించి దక్కాల్సిన వాటి గురించి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. అది కూడా పోరాటం కూడా ఎక్కువగా దగ్గరగా ఉన్నటువంటి వారితో ఎక్కువగా పోరాటం ఉంటుంది. మరి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? ఈ సంవత్సరం మకర రాశి వారి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎలా ఉందనే చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితం రాబోతున్నటువంటి మార్చి, ఏప్రిల్, మే అంటే జూలై వరకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. నిష్ఫలితంగానే చెప్పవచ్చు. ఎక్కువగా ప్రయత్నం చేయాలి కార్యసిద్ధి కోసం. వీరికి వచ్చినప్పటికీ జూలై తర్వాత నుంచి నవంబర్ వరకు కార్యసిద్ధి సాధించగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పనుల్లో కదలిక అనేది మొదలవుతుంది. డిసెంబర్ తర్వాత నుంచి ఏప్రిల్ వరకు కూడా నిష్ఫలితంగా గోచరిస్తూ ఉన్నది. వీరికి ఆ విషయంలో అంటే ఎక్కువగా ప్రయత్నం చేసి దానిలో విజయం సాధించడానికి తాపత్రయత అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్ర జాతకులకి వచ్చేటప్పటికి ఫలితం సజావుగానే ఉంటుంది. అది మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మార్చి నుంచి జూలై వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఫైనాన్షియల్ గాను, గృహంలో వివాహ ప్రయత్నాలు కానీ, వివాహం గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు, విద్యా విషయంలో కూడా విద్యార్థులకి అనుకూలత కూడా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు వచ్చినప్పటికీ ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ యొక్క రాశిలో ధనిష్ట నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగాను మరియు అదేవిధంగా విద్యార్థులకి అనుకూలతను సాధించగలుగుతారు. మానసికంగా చేయాలనుకున్నటువంటి పని మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు, సాధించగలుగుతారు. ఈ రాశిలో ఈ యొక్క నక్షత్ర జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకులకి జూలై నుంచి డిసెంబర్ వరకు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు, మధ్యస్థంగా ఉండేటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే చేసేటువంటి పనికి తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. డిసెంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, మళ్ళీ రికవరీ మోడ్లోకి రాగలుగుతారు. అనుకున్నటువంటి పని సాధించగలుగుతారు. ఈ యొక్క 3 నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధనిష్ట నక్షత్ర జాతకులు ఎక్కువగా మంచి ఫలితాన్ని, శ్రవణ నక్షత్ర జాతకులు తర్వాత ఫలితాన్ని, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి చివరి ఫలితాన్ని పొందగలుగుతారు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విజయాన్ని సాధించాలంటే రాహుగ్రహ మంత్రజపం డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలి. దుర్గాదేవిని పూజించాలి, కుంకుమార్చన చేయాలి. వీలైతే చండీ హోమం చేసుకున్నా సరే మంచిదన్నమాట. శ్రీశైలంలో అమ్మవారి దగ్గర కూడా చండీ హోమం చేస్తారు, అక్కడైనా చేసుకోవచ్చు. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు గురువు యొక్క బలాన్ని అదే విధంగా పొందటం కోసం మెయిన్గా జూన్ నుంచి గురువు సప్తమంలోకి మారుతున్నాడు. అక్టోబర్ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువ తీసుకోవాలి. మరియు అదేవిధంగా డిసెంబర్ తర్వాత అంటే కుజుడు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. ఇవి చేసుకున్నట్లయితే విజయాన్ని సాధిస్తారు. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.